శ్రీరామ్. నాన్ వెజ్ నాగా చీ థూ అని వేసి వాడిని నా అంటాం మహా పాపం. సీతాదేవి ఎక్కడ్రా నీకు ఆ మాట ఎలా అనిపించిందని నువ్వు? సీతాదేవి అంటే అసలు ఏందనుకున్నావు? ఏ తల్లి ఏ స్త్రీ శారీ కట్టుకున్న సీతాదేవి లాగా ఉన్నామంటారు. అంతటి మహోన్నతమైన దేవతల సీతాదేవి అంటే మనం ఏదంటే మాట్లాడుకోవాలి. కానీ సీతాదేవిని పోల్చేంత దుర్మార్గుడిరా నువ్వు. నేను ఇండియాకి రాను అని నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను ఇండియాకి రాను, నన్ను నా పెళ్ళి అయితే నీకు పిల్లని ఎవరు ఇస్తారా? పెళ్ళి ఎవట్లా అవుతారు నీకు? అసలు అది నీ మీద అసలు ఇలా మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు. ఒక నికృష్టుడు నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడరు ఇవన్నీ, అక్కడ ఉండి మాట్లాడటం కాదు. మా తల్లులారా, మా దేనివాడు ఏదో లైవ్ పెడితే ఎగేసుకుంటూ పోయారు ఆ అమ్మాయిలు. వాడి గురించి మీకు తెలియదు తల్లి. గరికపాటి లాంటి పెద్ద మహా అలాంటి ఒక పవిత్రమైనటువంటి ఎంతోమందికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేటువంటి మహాత్ముడినే వాడు వీడని మాట్లాడుతున్నాడే. వాడు అన్వేషిగాడు మిమ్మల్ని మైకంలో పడేస్తావు. ఎవరు కూడా వాడి మాటలు నమ్మొద్దు, వాడి వీడియోస్ లైక్ చేయొద్దు, అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు చేసి అన్సబ్స్క్రైబ్ మీరు కూడా చేయండి దయచేసి. వాడిని ఎట్టి ప్లేస్లో నమ్మొద్దు మీరు. జై శ్రీరామ్.